Audio Jungle. అందరికీ నమస్తే అండి. మీరు ఒకవేళ యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే, అది ఏ దానికి సంబంధించిన బిజినెస్ అయినా లేకపోతే ఇండస్ట్రీ అయినా, అది మీరు ఒకవేళ ఇంట్లో పచ్చళ్ళ నుంచి ఏదైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే పక్కన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అది ఫ్రీ ప్రమోషన్స్ కాదండి, దానికి పెయిడ్ ప్రమోషన్సే ఉంటాయి. మామూలుగా అయితే జీమెయిల్ అకౌంట్ పెట్టిండి, కానీ అందరికీ ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవరు ఏది ప్రమోట్ చేసుకోవాలనుకున్నా మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను, అందరికీ రీచ్ అవ్వాలని కోరుకుంటాను. వాట్సాప్ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి, దాన్ని మెసేజ్ చేయండి. టాటా మినిమేషన్. పుచ్చుకుంటాయి, జాగ్రత్త. మొత్తం చూడాడు అన్ని. రా రా, మంచి మంచి జరుగుతూ ఉంటాయి. మనుషులు తిరగని చోటే మంచి జరిగాయి. ఎవరో వస్తానులే, నీకు తెలుస్తుంది. ఇదే చెప్పింది స్పాట్. ఇంకా రాలేదైనా, ఇంకా రాలేదైనా. సార్ ఏమి ఏమన్నా సార్ ఏందో నాకు తెలుసు. సార్ పిలుచుకొని రమ్మనే, ఏమైనా కేసు కొట్టేస్తారండి పర్సనల్గా. సార్ ఏంటి సార్ ఆర్డర్స్ వస్తున్నాయి పైకి. ఇది మాట్లాడుతున్నానా ఏరు ఎక్కడ ఉన్నావు అంటే మీరే ఫోన్ పిలిచగరామన్నారు కదా సార్. అదే ఏం సార్ ఇక్కడ ఎవరు లేని చోట? అదే ఇక్కడ అంటే పర్సనల్ కేసు ఉంది కదా మొన్నటి. అవును సార్, కొట్టేస్తున్నారా ఏమన్నా? అదే క్లియర్ చేయడానికి వచ్చాము, పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి దానికోసం అని. ప్రెజర్ అవుతుందని చాలా ప్రెజర్ అయిపోతుంది మాకు. లాస్ట్ టైం కూడా ఆలీలు వస్తారని చెప్పారని ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు సార్. నేను వెళ్ళిపోవచ్చా? మీరు వెళ్ళిపోయినా పర్సనల్ మాట్లాడాలి మీరు. నేను వెళ్ళిపోయినా నేనే పిలుచుకొచ్చినాను, నేను ఇంటికి పిలిచిపోవాలి కదా సార్. లేదన్నా మీరు వెళ్ళిపోయి మళ్ళీ పిలుస్తాం. అప్పుడు సార్ కేసు నేను మాట్లాడుతాను కదా. అంటే ఎట్లా సార్, కేసు క్లోజే కదా. క్లోజ్ అవ్వలేదన్నా, మాట్లాడాలి ఇప్పుడు. మాట్లాడండి సార్. నేను వెళ్ళిపోండి అన్న, మేము పర్సనల్ మాట్లాడాలి. కా సార్, చుట్టూ మనిషి కూడా తిరగడం లే, అడివి ఉన్నట్టుంది. అందుకే ఇక్కడికి రమ్మన్నాను సార్. నాకు ఆల్రెడీ ప్లేస్ గురించి ఐడియా ఉంది. ఇది ఎన్కౌంటర్ చేస్తారు, లేకపోతే ఏదైనా చంపేటివి అన్ని, అన్ని అట్లాంటివి జరిగేది. మీరు ఈ విడిచిపెట్టి పోమంటే నేను ఎట్లా సార్? మీరు వెళ్ళిపోండి అన్న, మాట్లాడాలి. మీకు చెప్తుంటే అర్థం అదేంటి? మీరు నాకేం చెప్పినారు? పిలుచుకొని రా అబ్బాయి. అందుకే మేము వెళ్ళిపోమంటే వెళ్ళిపోండి. నీ మాటలు నమ్మి వచ్చానా, ఇంటికాడ బాగా చక్కగా ఉండవును కదా. నిన్న మీరు వెళ్ళండి అన్న, ఫస్ట్ నేను అర్థం మాట్లాడాలి. మాట్లాడండి సార్. పర్సనల్ అన్న, పర్సనల్ మీద ఎలా మాట్లాడాలి? మీరు పర్సనల్ అంటే నాకు తెలియదు. మీరు మాట్లాడాలి, మీరు వెళ్ళండి. నమ్మొచ్చినావనే నేను మాట్లాడతానా? నేను ఊరికే లేను కదా. మీకు కాల్ చేస్తాను, వెళ్ళండి, మేము మాట్లాడాలి. ఏంటి బాడీ అప్పు చెప్పేకే సార్? మీరు ఇట్లా దయచేసి చిన్న కేసు, దానికోసం మీరు డైరెక్ట్ చిన్న కేసు సార్. మీ ప్రెజర్ ఉంటే నిజమా మీరు మాట్లాడక, మేము మాట్లాడుతాం, మీరు వెళ్ళండి. చెప్తుంటే అర్థం కావట్లేదండి సార్. సార్ వద్దు సార్, మీ కాలు పట్టుకుంటాం. వద్దు సార్, వద్దు సార్, మీ కాలు పట్టుకుంటాం. వద్దు సార్, ఎంతతో ఏంటికి నా చెప్పునా ఏంట్రా చెప్పాలి సార్? వద్దు సార్, నాకు భయం సార్. నాకు సార్ బతకాలి సార్. చేసినవన్నీ అదపోలు నీకు భయం రా? చేసినప్పుడు గుర్తు రాలేదు అన్ని సార్. నేను ఏం చేయలేదు సార్. మీరు వెళ్ళనన్నా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? నాకు మళ్ళీ ఇంట్లో ఏం సమాధానం చెప్పుకోవాలి. నేను కాల్ చేస్తున్నప్పుడు రండి అన్నా. కావాలంటే కొడతారేమో. వద్దు సార్. ఏంటి వద్దు? బతికినట్టు ఏంటికో అనుకుంటారు సార్. వద్దు సార్. నువ్వు ఎందుకు తెలుసా సార్, ఇడికి రమ్మండి. అది నువ్వు ఇంటికాడ రూపాయి చేసే చూడు సార్ దగ్గర. సార్ నేను చెప్పించాను సార్. కాల్ పట్టుకుంటున్నావు ఏట్రా? పైకి లేకు, పైకి లేరా, పైకి లేకు. మీరు వెళ్ళండి, మాట్లాడతా. ఫోన్ చేస్తున్నప్పుడు వద్దురు కానీ అలా పర్సనల్ మాట్లాడాలి. మాకు వద్దు, నాకు భయం అవుతుంది సార్. మా ఆయన ఉండాలి సార్. మాట్లాడదాం
మాట్లాడుకుందాం నా మీరు వెళ్ళండి సార్ మీరు ఫోన్ చేస్తా అంటే ఇక్కడ రమ్మని ఫోన్ చేస్తారా లే హాస్పిటల్ మార్చరీ ఇక్కడికి ఫోన్ చేస్తారా ఇక్కడ రమ్మని ఫోన్ చేస్తారా లే హాస్పిటల్ మార్చరీ ఇక్కడికి ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తున్నాను నా పని ఇది పెద్ద కేసు కాదు కదా సార్ పెద్ద కేసు ఏంటన్నా పెద్ద కేసు ఇది మాకు మిమ్మల్ని వేసేద్దామంటాను ఏంటంటే ఇట్లని ఇన్ని వేసేస్తారని చెప్తున్నావా సార్ ఒకవేళ మనం ఏమైనా బయట హోటల్లో కూర్చొని మాట్లాడదామా అన్నా ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వెళ్తే మాట్లాడడానికి అవుతుంది అన్నా సార్ హోటల్లో కూర్చుందాం సార్ ఏ హోటల్ ఏంట్రా ఇక్కడ పిలిస్తే హోటల్ అంటావేంట్రా ఇప్పుడు తిన్నమేనా అంటే మీకు ఇప్పిస్తా మీద డబ్బులు లేవు అన్నట్లు చీప్ గా మాట్లాడతారు సార్ అట్లా వండాలి సార్ అట్లా వండాలి ఏది నువ్వు ఇప్పుడు ఈ టైంలో కూడా జోకులా ఏట్రా జోకులే అన్నా మీరు వెళ్ళనన్న ఇన్సల్ట్ చెప్పాలి సార్ నాకు వచ్చిన రూట్ కూడా ఐడియా లేదు ఆడాడో బండి పెట్టేసి దీనిలో చెట్ల నుంచి వచ్చినాను మీరు అడగొచ్చారా బైక్ లో వచ్చినాను అదే వెళ్ళనన్నా నేను కాల్ చేస్తాను నేను మళ్ళీ ఇంటికి దిగబెడతానులే మీ వాడిని వెళ్ళండి నాకు నమ్మకాలు లేవు సార్ ఈడికి వచ్చిన వాళ్ళు సీరియస్ చెప్తాను రీ ఈడికి వచ్చిన నాకేం అరుతున్నావే అంటే నాకేం తెలుసు చెప్పి ఇటుకు వచ్చి ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని సార్ నాకు ఒకటే సార్ నేను ఓపెన్ చెప్తాను నేను మాట్లాడతాను సార్ నీ గురించి నేను ఓపెన్ చెప్తాను సార్ నా భయం ఏంటంటే నేను పిలుచుకొచ్చిన ఎవరైనా చూసినారు కాబట్టి ఏమైనా చేస్తే డౌట్ వస్తుంది ఒకవేళ వేసేస్తా అంటే అది మీ మాట్లాడి ఇక్కడ ఎవరు ఉండరండి అందుకే ఇక్కడ పిలిచాం మిమ్మల్ని కరెక్టే సార్ నేను వచ్చేటప్పుడు నాతో చూసింటారు కదా ఎవరు చూసుంటారు మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళండి మీరు చూసుకోగలరా ఎవరైనా అడిగితే ఇక్కడ చాలా కేసులు పర్సనల్ కేసులు ఆలోచించుకొని నువ్వు అరిసినా ఎవరు రారేడా పైకి లేదు యాక్టింగ్ చేయకు రాదే బాధ అవుతుంది నాకు పోల్లా లేకపోతే ఉండల్లా అనేది అర్థం కావడం మీరు వెళ్ళన్నా మళ్ళీ ఇంటికి దిగబెడతాను సార్ మీరు చంపినా కూడా దయచేసి ఘోరంగా చంపకండి సార్ సరే మాట్లాడుతున్నారా ఘోరంగా సార్ నేను ఇది ఒకసారి ఎన్నిసార్లు వినిపించాలి ఏదో తప్పుగా మాట్లాడినాను క్షమించు సార్ మాకు కాలు పట్టుకుంటున్నాను ఇవన్నీ అంటే భయం సార్ భయమా నువ్వు ఎవరిని చేయొచ్చు కానీ నీకు చేస్తే భయమా సార్ నేనే అన్నా మీరు వెళ్ళండి అన్నా మేము మాట్లాడుతున్నాం అదే చివరి చూపు అన్న చూసుకుందామని ఉన్నాను సార్ మళ్ళా చూస్తానో లేదో బంగారు కొండకు రారా లేని పోనివన్నీ తెచ్చి పెట్టుకొని మామూలే చావు ఏం చెప్పిరావు అర్థమైందా నికృష్టుడా దరిద్రుడా అమ్మవాడు పుట్టినోడా ఏ క్షణంలో ఎవరు నిజుడు సరే అది కాదు నువ్వు సార్ కాలు పట్టుకుని రిక్వెస్ట్ చేసుకుంటే ఏదైనా వదిలే ఛాన్స్ నేను నీకు తెలిసేదో ఎన్కౌంటర్ చేస్తారని తెలిసే పిలుచుకొచ్చినాను నీకు నన్ను తక్కువ చేస్తానేమో మొత్తము ప్లాన్ గా తీసుకొచ్చిన ఇడికి నీకు తెలుసా ఇంకా చంపలే నీకు టార్చర్ పెట్టి సాయంత్రం వరకు మీ అక్కేం బాధపడదు
గుట్లు బొమ్మడాలు వస్తాడంతా చెతికేసుకొని ఇంట్లో ఊరు నమ్మొచ్చి బొమ్మడాలు వస్తాడంతా చెతికేసుకొని ఇంట్లో ఊరు నమ్మొచ్చి బాగుంది చేస్తే తోటకని చెప్పి మీరు వెళ్ళండి ఫస్ట్ ఇట్లా చెప్పిన గుట్లు బొమ్మడాలు అయ్యో పసిపిల్లోడు అయ్యో మ్యూజిక్ పసిపిల్లోడు పైకి లేగు కోడి పైకి లేగు సార్ నాకు ఏం ఉండు మళ్ళీ అరసద్దు పైకి లేగు పైకి లేగు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నా వెళ్ళిపోండి అన్నా ఉందిరా ప్రెజర్ ఉంది పైన కానీ మీ అన్న డబ్బులు ఇచ్చి నాకు చేయమన్నాడు మీరెందుకు సార్ ఓపెన్ చేయించిన సార్ మ్యాటర్ అంతా తెలిసిపోయింది నేనే ఓపెన్ అయిపోతాను నేనే పైనుంచి అఫీషియల్స్ కి ప్రెజర్ పెట్టి సార్ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని సార్ కేసు త్వరగా క్లోజ్ చేసేయండి అని చెప్తే వాడు దొరకడు ఇంట్లో ఉంటే వాళ్ళ అక్క సపోర్ట్ ఉంటది బయటికి పట్టుకొస్తా అని నేను పిలుచుకొచ్చిన నీకే చూడు ఒక్కసారి పైకి లేకరా ఫస్ట్ నాకు 10 నిమిషాల్లో అయిపోతే లేపేసినామా వెళ్ళిపోయినామా అన్నట్టుండాలా లేట్ చేసుకుంటా నాకు రెచ్చగొట్టుకుంటా సార్ ఏమన్నా ఊరికే వచ్చినాడు అనుకుంటువా గుడ్లు వాడాను ఏమన్నా ఊరికే వచ్చి చూసినారంటే ఏమన్నా అయితే ఇక్కడ ఎవరు వెళ్ళండి మీరు వెళ్ళిపోండి మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకోకుండా ఈసారి మిస్ అయిందంటే ఖచ్చితంగా నేను ఇరక్కపోతాను సార్ ఎవరు వచ్చారు సార్ దేవుడమ్మా దేవుడమ్మా లేకరా సార్ నీకు తెలీదు మీరు వెళ్ళిపోయారు నీకు తెలీదు మీరు వెళ్ళిపోయారు డబ్బులు మరి ఇంటి బాడికి కడతా ఇంటి బాడికి కడతా మీకు అబద్ధం చికెన్ మీరు చార్జ్ అంతే సార్ నేను ఇస్తాను సార్ ఏదో చెప్పండి సార్ మీరు చేయకూడదు లాయర్ వచ్చినారు పిల్లల మీద చేయకూడదు మీరు సార్ మీకు నేను లాయర్ తో మాట్లాడి నేను చూసుకుంటాను మొన్న మిమ్మల్ని ఎంత చీప్ గా మాట్లాడినాడో మీకు గుర్తులేదా మీరు మర్చిపోతున్నారు సార్ ఇప్పుడు నా కాల్ పట్టుకున్నావు ఎవరిని సపోర్ట్ చేస్తాడు పట్టుకుంటున్నావు నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తాడు పట్టుకుంటున్నావు చీప్గా చికెన్ కి టాబ్లెట్లకి అడుక్కునేవో అని పట్టుకొచ్చి నాకు కేసు వాదిస్తావా అని చీప్ గా మాట్లాడినాడు సార్ కాపాడండి సార్ సార్ మీకు ఇంటి బాడీ కడతా అప్పులు కడతా పిల్లలు డబ్బులు కడతా ఇంకేమో మీరు బెటర్కి
మొత్తం అంతా ఇప్పిస్తా సార్ అన్నీ సార్ సార్ వాడు మాటలు మాట్లాడే ఇప్పుడు ఎస్కేప్ కాపాడుకుంటా సార్ తప్పించుకునే దాని కోసము వాడు నాటకాలు ఆడతాడు ఒక్కసారి బయటికి వెళ్ళిపోయినాడంటే మిమ్మల్ని మళ్ళా తిడతాడు సార్ మీరు ఈడికి రావడం ఏంది పక్కన కేసు ఉంటే వచ్చానండి మర్యాదంగా నేను వాళ్ళన్న అన్న దగ్గర నీకు అన్న ముఖ్యమా లాయర్ ముఖ్యమా అన్న కదా నేను వద్దా రానా ఎవరితో కూడా నేను ఇంటికి మీరు సెక్షన్ 65 ప్రకారం మీరు చేయకూడదు పోలీసులు వారెంట్ లేక చేయకూడదు మాట్లాడదాము లాయర్ తో వారెంట్ లేక చేయాలి కదా స్త్రీడి మీద చెయ్యి ఎవరు వేయలేదు సార్ డైరెక్ట్ పిలుచుకొని కర్ర చేతిలోనే చంపేస్తారు జుట్టు కూడా ఎడిచి కొడతారు ఎవరు ఇద్దరు కలిపి చీమలు ఎక్కినాయని దులుపుతున్నారు బట్టలు చంపేస్తారండి సార్ మీకు లాయర్ నేనే కేసు పట్టించింది మీరు నా పక్క ఉంటే మంచిది సార్ మీరు అన్నీ తెలుస్తున్నా అన్నాడు కదా సార్ మరి ఏం చేయమంటారు మీకు ఏమని మీరు ఎట్ తెగిస్తా వెళ్ళిపోతారు ఏంటి డబ్బుల కోసం ఇచ్చేస్తాం వచ్చండి ఇటు వచ్చండి సార్ మీకు డబులా త్రిబుల్ ఇస్తాం మీకు అన్లిమిటెడ్ అన్నా ఇది డబ్బుల గురించి ఇది మెయిన్ మ్యాటర్ ఏంటంటే డైవర్ట్ చేస్తాడు ఏందో చెప్పా ఆ పక్క నుంచి ప్రెజర్ ఉంది సార్ అందుకు ఈ గుట్ల మాడ లెక్కించి కోట్ల పెదిరిపెట్టి కోటి సంపేపలు నా పైన కోట్ల పెదిరిపెట్టి కోటి సంపేపలు నా పైన సెక్షన్ ప్రకారం అన్నయ్య కదా కాపాడింది నిన్ను బయట నా లాయర్ పెట్టిన అన్నే కదా అన్న తమ్ముని చంపిస్తాడు చరిత్రలో ఉందే సార్ అసలు కేసు ఇచ్చేసి కాదు నీ మీద దెబ్బ పడితే నాకు వాతలు పడతాయి తెలుసా ఎవరు సార్ వాడి మీద ఈగ వాళ్ళ కూడా నొప్పిన నీకు దోమ కుడితే నాకి నొప్పి వస్తుంది అట్లా నేను చంపిస్తానా తోటలో మంచి మంచి కాయలు కాసింటాయి ఈ అడవిలో అని చెప్పి పిలుచుకొచ్చిన అయినా సార్ ఇంత దూరం తీసుకోండి సార్ ఏం చెప్పులు అవి నీవి నా వేసుకో పోయి కేసు తీసుకోవచ్చు హామీ ఇచ్చాడు అన్నీ తీరుస్తున్నాను తీరుస్తున్నాను ఎంతున్నాయి సార్ ఒక నిమిషం ఎంతున్నాయి సార్కి నిద్రపోద్దు సార్ కడేమిస్తాను సార్ మరి సార్ 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 పోద్దు మరి సార్ 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 పోద్దు మరి బౌరు ఎటు వెళ్ళిపోయింది సార్ ఫోన్ ఒక్క ఫోన్ సార్ ఒకే ఒక్క ఫోన్ సార్ మీకు కేసు ఎటు వెళ్ళిపోయింది నువ్వు చేతిలో పెట్టు సార్ మీకు కేసు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి ఇంకా ఉంగరం కూడా ఇస్తాను సార్ దానికంటే ఇది బరువు ఎక్కువైంది మరి ఏం చేయలేను బరువు ఎక్కువ ఉంది పక్క తప్ప ఇంకెవరు లేరు సార్ మరి నువ్వు బరువు పెంచు అక్కడ బరువు పెంచుతున్నాడు వదిలి బంగారంతో బరువు పెరిగిపోయింది అయ్యా నీ ఫోన్ ఇస్తే మారిపోతుంది ఎవరికి ఫోన్ చేస్తావు చెయ్యి నువ్వు స్టేట్ లెవెల్ చేస్తావో సెంట్రల్ లెవెల్ చేస్తావో చెయ్యి డబల్ లైన్ తినిపిస్తారని తోటలో పోదామని చెప్పి వీడికి ఆడుకో ఇదేదో అడిగి మాత్రం కాడ సంపేపుతాడు కాళ్ళు లాయర్కి ఇచ్చాడు అక్క కూడా వినబట్టలేదట మరి ఇంకా చేయలేను టీవీ దగ్గర ఉన్నది కాపు చేయకరు కాదు కాదు ఇప్పుడు అడవిలో పిలుచుకొని వచ్చాడు తిందామని చెప్పి మోసుకొచ్చి
ఎవడున్నాడు సార్ మన ఇంట్లో గుడ్లు మాపాడు ఉన్నాడు ఇంట్లో లోపల మన ఇంట్లో గుడ్లు మాపాడు ఉన్నాడు ఇంట్లో లోపల తోటకన్నాడు మేము మాదికిచ్చి పిలుచుకొని వచ్చాడు చంపేసినారు కచ్చోట్లు లాయర్ పోలీసు కొట్టించి లాయర్ కొనేస్తాడు 2 లక్షలు అట్లా ఫోన్ పే లాయర్ అకౌంట్ల కంటే మరి ఇదే 3 లక్షలు ఇచ్చారు 5 లక్షలు 6 లక్షలు ఊరుకా 6 లక్షలు 7 లక్షలు 10 లక్షలు 15 లక్షలు అయిపోయి మీ అక్క డబ్బులు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు బ్యాంకింగ్. అరే ఒక్క నిమిషం అయిపోయి ఫోన్ ఇచ్చే వదిలే ఫోన్ వదిలే ఇంటికి కావాలి మేడం ఇంటికి కావాలి మేడం ఇక్కడైతే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసాను నెట్ బ్యాంకింగ్ ద్వారా అయింది మేడం నంబర్ చెప్తాను అట్టలేక యాక్టింగ్ చేస్తాను మీ అక్క పంపించు అడుగు మరి ఫోన్ కట్ చేయి ఎట్లా సార్ మీరు ఆ కేసే డీల్ చేస్తారా అయితే మరి ఆవిడ ఎక్కువ వేస్తున్నారు సార్ మరి మీరు ఇంకొంచెం పెంచండి మీకోసం మాట్లాడతాను నా దగ్గర చేంజ్ కూడా లేదు సార్ ఏమైనా ఇద్దామంటే మీరు ఫోన్ పే ఆల్ యాక్సెప్టెడ్ మీరు ఆల్రెడీ ఆవిడకన్నా ఒక 2 లక్షలే తక్కువలో ఉన్నారు లేవు సార్ సార్ కూడా ఏం తెచ్చుకోలేదు అనుకుంటా బతికిపోయారా గన్ను పెట్టుకుంటారా డబ్బులకి ఏమన్నా బాంబు అంటే వీనికి లేపే అన్ని సెట్ చేసి పెట్టుకున్నాము సార్ మీరు బాంబులు కూడా పెట్టుకున్నారు డైనమైట్లు ల్యాండ్ మైన్లు అన్నీ ఉన్నాయి ఒకవేళ అవి ఏమైనా తీసుకుంటారా సార్ ఎంత సార్ మీరు పెట్టుకోద్దాం మీకు డేంజ్ కదా సార్ మీరు పెట్టుకోద్దాం మీకు డేంజ్ కదా సార్ అట్లాంటి గట్ట మేము తీసుకోం ఓన్లీ సార్ అంటే ఎలా సార్ మా ప్రాణానికి సార్ ప్రమాదం ప్లాన్ వేసి ఈడీ పిలుచుకొచ్చి మీరు ఎందుకు వచ్చినారు సార్ వీడికి మరి కేసు ఉన్నాను సార్ అడుపు చూసి వచ్చాను మీరు అలాంటప్పుడు నోరు మూసుకొని కొట్టాలి మీరెందుకు పారిపోతున్నారు సార్ పిలుస్తా అంటే పోలీస్ కదా ఫస్ట్ టైం చూసా అంటే పోలీస్ కదా ఫస్ట్ టైం చూసా ఇప్పుడు ఎట్లా అమౌంట్ తీసుకుంటారా మరి ఆలే ఎక్కువ వచ్చేసాం సార్ లాయర్లు అట్లా తీసుకోరు కదా సార్ నేను ఇంకా లాయర్ కాలే కదా సార్ మీ 10th పాస్ ఇంకా లాయర్ ఎప్పుడు అయ్యేది ఇంకా లేదు అది డబ్బులు కట్టి పాస్ సార్ లాయర్ అన్నాడు సార్ మీరు ఏ దాంట్లో వచ్చినారు అదే బండి పెట్రోల్ అయిపోయింది సార్ మా బండ్లో దింపుతాం సార్ ఎందుకు నువ్వు లాయర్ ఇప్పుడు చూస్తే వద్దు సార్ నమ్మను నువ్వు నమ్ము నువ్వు ఎవరు నువ్వు సంబంధమేలా నువ్వు నాకే చేస్తాను సార్ నా మీద సరే చూసి నేనేం వద్దని నేను మాట్లాడుతాను సార్ మీరు అక్కడ ఉండదు ఒక్క నిమిషం సార్ నేను అమ్మతో నేను మత్సంగా మాట్లాడి పంపిస్తాను మీరు ఉన్నాను సార్ ఆడ ఒక్క చిన్న మ్యాటర్ మీరు ఆడ ఉన్నాను సార్ ఆడున్నాను సార్ సార్ మీరు ఆడు మేము పంపించేస్తాం లేదు డబ్బులు ఇస్తాను కదా సార్ ఎవరో నువ్వు అని ఎలా సార్ కొడతారు మీరు లాయర్ ఉండగా ఎవరద్దు నువ్వు దొరకకుండే ఉండవు చెప్పులు ఉన్నాయి సార్ చెప్పులు ఉన్నాయి సార్ వేసుకొని తీసుకో ఇదేడుంది బాబు నాన్న బంగారు ఎవరు నువ్వు సంబంధం లేదు పో మధ్యలో పో భయమా ఏమి కాదు నువ్వు ఏ కుట్రా